హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్ స్టేట్స్ అండ్ వై ఆర్ దే ఇంపార్టెంట్ అనేది నేర్చుకుందాం. HTML లో ఫార్మ్ కంట్రోల్స్ అంటే ఎగ్జాంపుల్ కి ఇన్పుట్స్ కి వేరే వేరే స్టేజెస్ లేదా కండిషన్స్ ఉంటాయి. లైక్ ఫోకస్డ్ స్టేట్, రీడ్ ఓన్లీ స్టేట్ లేదా డిసేబుల్డ్ స్టేట్. ఫస్ట్ స్టేట్ ని డిఫాల్ట్ స్టేట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ కి ఈమెయిల్ అడ్రస్ ఇన్పుట్ యొక్క డిఫాల్ట్ స్టేట్ అంటే బ్లాంక్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ బాక్స్ పేజ్ మీద రెండర్ అయినప్పుడు యూజర్ ఇంకా ఏది టైప్ చేయకపోయినా స్టేజ్. యూజర్ ఒక ఫార్మ్ కంట్రోల్ పై క్లిక్ చేసినప్పుడు లేదా కీబోర్డ్లోని ట్యాబ్ కీతో సెలెక్ట్ చేసినప్పుడు అది ఫోకస్డ్ స్టేట్ లోకి వెళ్తుంది. ఈ స్టేట్ లో ఎక్కువ బ్రౌజర్స్ ఇన్పుట్ చుట్టూ బ్లూ హైలైటెడ్ బార్డర్ చూపిస్తాయి. మీరు కావాలంటే CSS తో డిఫరెంట్ స్టైల్స్ కూడా అప్లై చేయొచ్చు. డిసేబుల్డ్ స్టేట్ ఇది ఒక స్టేట్. దీనిలో ఇన్పుట్ ని యూజర్ ఫోకస్ చేయలేడు లేదా యాక్టివ్ చేయలేడు. ఇన్పుట్ ని డిసేబుల్ చేయాలంటే డిసేబుల్డ్ బులియన్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా ఈ స్టేట్ లో యూజర్ ఇన్పుట్ పై క్లిక్ చేసినా ఫోకస్ ఎనేబుల్ కాదు. ఫోకస్డ్ స్టేట్ లాగానే మీరు CSS తో డిఫరెంట్ స్టైల్స్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ రీడ్ ఓన్లీ స్టేట్. దీనిలో ఇన్పుట్ యూజర్ కి విజిబుల్ అవుతుంది కానీ దాని వాల్యూని ఎడిట్ చేయలేడు. ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్ ద్వారా ఇన్పుట్ లో వాల్యూ చూపించబడుతుంది. యూజర్ ఇన్పుట్ బాక్స్ పై క్లిక్ చేసిన వాల్యూని మార్చలేడు. డిసేబుల్డ్ స్టేట్ లో ఇన్పుట్ ఫోకస్ అవ్వదు కానీ రీడ్ ఓన్లీ స్టేట్ లో ఇన్పుట్ ఫోకస్ అవుతుంది. ఫార్మ్ స్టేట్స్ ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇవి యూజర్ కి స్మూత్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాయి, క్లియర్ ఫీడ్బ్యాక్ మరియు గైడెన్స్ ఇస్తాయి, అలాగే ఎర్రర్ హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.